మేడారం జాతర సమీపిస్తున్న వేళ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క పునుగొండ్ల గ్రామంలో పెనుక వంశీయులైన శ్రీ మేడారం సమ్మక్క భర్త శ్రీ పగిడిద్దరాజు దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించారు. పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ లాంఛన పరంగా ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పునుగొండ్ల సమీపంలో రహదారులను నీటి వసతులను కల్పించాలని ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. జాతర ఈ నెల 21 నుంచి 25వ తారీఖు వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, మహిళలకు మేడారం జాతర బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లను మంత్రి ఆదేశించారు.